చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నాము. యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఈ మంటి పాత్రలో నీ ఐశ్వర్యం నింపి నీ పరిశుద్ధ పాదల చెంత వినయ మనసుతో నీ వైపు చూస్తున్న నీ బిడ్డలతో మాట్లాడి సంఘములకు మేలు కలిగించమని, ప్రభువును మాత్రమే హెచ్చించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బహువినముగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మొదటి 2వ అడ్వెంట్లోనికి ప్రవేశించి మొదటి ఆదివారంలోనికి ప్రభు పనులోనికి ప్రవేశించిన సంఘ ప్రియులకు ప్రభు పేరిట నా యొక్క శుభాలు, నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. చదువుకున్న సువార్త పాఠంలో అన్న అనే ఒక ప్రవక్తిని గురించి వైద్యుడైన లూకా ప్రస్తావించాడు. లూకా అనేకమైన విషయాలు, అనేకమైన భక్తులు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క ఆరాధన, వారి యొక్క స్తుతి వరుస క్రమంలో చక్కగా వ్రాస్తూ వచ్చాడు. అందులో ఒక అద్భుతమైన అన్న గురించి ఈ మాటలు రాశాడు. లూకా సువార్తను బ్యూటిఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. బ్యూటిఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ మాట చెప్పింది ఎర్నెస్ట్ రెనిన్ అని ఒక ఫ్రెంచ్ క్రిటిక్, ఒక తాత్వికుడు ఈ మాట చెప్పాడు. ప్రారంభంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఈ యొక్క వ్యక్తి అంగీకరించినవాడు కాదు. రాను రాను దేవుని వాక్యాన్ని బాగా చదివినప్పుడు ఆయన పలికిన మాట బ్యూటిఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్. నిజమే, లూకా సువార్త చాలా అందమైనటువంటి పుస్తకం. ఎందుకనంటే ఇందులో అందమైన వాడు మన ప్రభుని యేసుక్రీస్తే. అంత మాత్రమే కాదు, అందమైనటువంటి వారు ఎలిజబెత్, జకరియా, సిమియోన్, గొర్రెల కాపరులు. గ్రంథమంతా కూడా తెరిచి చూస్తే అనేక మంది భక్తుల జీవితాలు, వారి యొక్క అందమైన జీవితం ఎంత అద్భుతంగా లూకా వ్రాశాడో ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. అన్న అనే మాట సహజంగా హన్న అనేది హీబ్రూ పదం, గ్రీకులో అన్న, కానీ అర్థం మాత్రం ఒకటే, గ్రేస్, కృప అని అర్థం. హీబ్రూలో మిరియాము, గ్రీకులో మరియా. సేమ్ మీనింగ్ ఒకటే, చేదు అనే మాట. కాబట్టి గ్రీక్ లాంగ్వేజ్ వచ్చేసరికి కొన్ని పదాలు చేంజ్ అయినప్పుడు కూడా మీనింగ్ మాత్రము ఒకే మీనింగ్ ఉంటుందని మనము గమనించవలసిన వారుగా ఉంటున్నాం. ఈ ఎర్నెస్ట్ రెనిన్ ఒక నావలిస్ట్ అండి. అది మనకి గూగుల్లో సెర్చ్ చేసినా మనకు కనపడుతుంది. ఇలాంటి అందమైన బుక్ని మనం ధ్యానం చేయడానికి ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు తన కృపను మనకు అనుగ్రహించారు. లూకా సువార్త మొదటి అధ్యాయంలో ఆయన ఒక థీసిస్ సబ్మిట్ చేస్తూ ఉన్నాడు. థియోఫిలా అనే ఒక రోమన్ అధికారికి థీసిస్ సబ్మిట్ చేస్తూ ఉన్నాడు, ఘనత వహించిన థియోఫిలా అని చెప్పి. వాక్య సేవకులు అనే మాటను ఆ మాట రాశారు. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించబడిన ప్రకారం అని చెప్తూ ఆయన చాలా చక్కని మాట అన్నాడు. ఏమనంటే, నేను మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్నాను అన్నాడు. తరచి పరిష్కారముగా. లూక్ ఆయన ఒక డాక్టర్, ఒక వైద్యుడు. డాక్టర్స్ సహజంగా వాళ్ళ కేసుని బాగా స్టడీ చేస్తారు. పరిష్కారంగా తెలుసుకున్న తర్వాతనే వారు తీసి సబ్మిట్ చేస్తారు.
లూకా సేమ్ అదే మెడికల్ టెర్మినాలజీ వాడాడు. నేను తరచి అనే మాట. నేను పరిష్కారంగా తెలుసుకున్న తర్వాతనే ఈ గ్రంథాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను, మీకు థీసిస్ సబ్మిట్ చేస్తున్నాను అని మాటలు తెలియజేశారు. నిజమే కదా. అందుకే ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకంగా మనకు కనపడుతుంది. డాక్టర్స్ ఏదైనప్పుడు కూడా చెప్పాలనంటే వాళ్ళకు ప్రూఫ్ కావాలండి, ఎవిడెన్స్ ఉండాలి. ప్రూఫ్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా వారు సొంతంగా ఏది కూడా నిర్ణయించరు. అందుకే 7 రకాల ప్రూఫ్ని సబ్మిట్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఒకటి హెవెన్లీ ప్రూఫ్ ఇచ్చాడు, దూతలు వచ్చాయని చెప్పి. హెవెన్లీ ప్రూఫ్ ఇచ్చాడు, దూతలు వచ్చారు. గొర్రెల కాపరులు కనపడ్డారు. గొర్రెల కాపరులు సువార్తమానం తెలియచేశారు, దూతలు తెలియచేశారని ఆ హెవెన్లీ ప్రూఫ్ చెప్పాడు. ఒక రిలీజియస్ ప్రూఫ్ ఇచ్చాడు, మత నాయకులకు ఇచ్చాడు. ఒక ప్రీస్ట్ ప్రూఫ్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన షెపర్డ్స్ ప్రూఫ్ ఇచ్చాడు, స్కాలర్స్ ప్రూఫ్ ఇచ్చాడు, హిస్టారికల్ ప్రూఫ్ ఇచ్చాడు. ఆ కాలంలో రోమన్ గవర్నమెంట్ కదండి, సీజర్ అగస్టస్ ఈ ప్రూఫ్లన్నీ ఇస్తూ సబ్మిట్ చేస్తూ యేసు ప్రభు యొక్క జన్మను కళ్ళకు కట్టినట్లుగా ఆ ఉదంతాన్ని చక్కగా లూకా తెలియజేశాడు. చాలా విశేషమైనటువంటి మాటలు యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క శరీరధారణ. అయితే ఇక్కడ మనము అన్నా గురించి 3 వచనాలు మాత్రమే కేటాయించాడు వైద్యుడైన లూకా. మనం చదువుకున్నాం కదా, 37వ వచనము, 36వ వచనము, 37వ వచనం, 38వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 3 వర్సెస్ మాత్రమే కేటాయించాడు. అందులో నుంచి అనేకమైనటువంటి పాఠాలు మనకు తెలియజేశాడు. అడ్మైరబుల్ అన్న ఆమె జీవితాన్ని ప్రశంసించాడు, ఆమె జీవితాన్ని చూపించాడు. ఈ క్రిస్మస్ స్టోరీలో అనేక మార్లు అన్న జీవితాల గురించి మనం ధ్యానం చేశాం ఇదే ప్రాంగణంలో. కానీ మరొక కొత్త కోణంలో దేవుని వాక్యాన్ని ఒక 7 విధాలుగా మీకు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మునుపటి దానికంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దీన్ని మనం ఏం టచ్ చేసాయో కనపడవు. ఒక పాయింట్ కూడా మ్యాచ్ కాదు. అంతకుముందు అన్న గురించి చెప్పాను, వాస్తవమే. కానీ ఏ పాయింట్ కూడా గతంలో చెప్పిన మెసేజ్కి ఏ మాత్రం కూడా టచ్ కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, హెర్ ఎలోన్నెస్ 7 years చెప్తాను మీకు. హెర్ ఎలోన్నెస్, ఆమె ఒంటరితనం గురించి చెప్పాడు. నిజమే కదా. ఆమె హెర్ ఏజ్ గురించి చెప్పాడు, ఆమె వయస్సు. ఆమె యొక్క యాన్సెస్ట్రీ, ఆమె పూర్వీకుల గురించి రాశాడు. ఆషేరు గోత్రం అని చెప్పి యాన్సెస్ట్రీ, పూర్వీకుల సంగతి. ఆ కాలంలో 12 గోత్రాలు చెదిరిపోయారు. ఉత్తర రాజ్యానికి 10 గోత్రాలు వెళ్ళిపోయారు, దక్షిణ రాజ్యానికి 2 గోత్రాలు వెళ్ళిపోయారు. దేవుని మహాకృప, బబులో నుంచి 2 గోత్రాలు మాత్రమే తిరిగి వచ్చారు యెరూషలేమునకు. అది బెన్యామీను గోత్రం, 2వది యూదా గోత్రం. మిగతా 10 గోత్రాలు తిరిగి వచ్చారా లేదా, ఎక్కడున్నారో మనకు తెలియదు. వాళ్ళు కాకినాడలో ఉన్నారా, గుంటూరులో ఉన్నారా, బాంబేలో ఉన్నారా, ఎక్కడున్నారో మనకు తెలియదు. అడ్రస్ తెలియదు. భవిష్యత్తులో మనకి అర్థమవుతుంది. కానీ తిరిగి వచ్చేటువంటి ఆ 2 గోత్రాల్లో వాళ్ళ యొక్క సెలబ్రేషన్, వారి యొక్క ఆరాధన, వారి యొక్క స్థుతి ఎంత వెలుగుతుందనంటే చాలా ఆశ్చర్యమే. హెర్ ఎలోనెస్, ఒంటరితనం. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరితనం మనం సాకు చూపిస్తాం, కానీ ఆమె జీవితంలో ఒంటరితనము సాకు చూపించలేదని భక్తుడు చెప్తూ ఉన్నాడు. సహజంగా యూదులకు, ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్ళి అవ్వాలంటే 14 years నిండి ఉండాలండి. 14 సంవత్సరాలు నిండి ఉంటేనే వివాహం చేస్తారు. ఈమెకు 14 సంవత్సరాలు నిండింది. బైబిల్ పండితులు చెప్తున్నారు ఏమనంటే, ఈమెకు 14 yearలోనే మ్యారేజ్ అయింది అని చెప్తున్నారు. చాలా సంతోషం, 14 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. కానీ 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో సంసారం చేసింది. 84 సంవత్సరాలు ఆమె విధవరాలండి. నాట్ 5 years, నాట్ 10 years, నాట్ 20 years, నాట్ 50 years, నాట్ 70 years, నాట్ 80 years, 84 years
ఆమె విధవరాలు ఎలోనెస్, ఆమెకు ఒంటరితనం. నిజమే దేవుని పిల్లరా, కొన్నిసార్లు మన జీవితంలో కలిపితే ఏదో మనం చెప్తూ ఉంటాం, ఏదో సమస్య చెప్తూ ఉంటాం. మరి బైబిల్ స్టోరీ మనం చదువుకున్నాం అనుకోండి, ప్రతి వారి జీవితంలో ఏదో ప్రాబ్లం ఉంది, ప్రతి వారి జీవితంలో ఏదో సమస్య ఉంది. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో సమస్య లేదా? సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు, కానీ వారు కాలం గడిచిన వృద్ధులని రాశారు. వాడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి సంతానం లేకపోయింది అని రాశారు. క్రిస్మస్ స్టోరీలో చూడండి, ఎలిజబెత్ని మీరు పలకరించండి, ప్రాబ్లం చెప్తుంది. నీ దాసురాలని వెంటనే యాక్సెప్టెన్స్ ఇచ్చింది మేరీ, సమస్యలు ప్రారంభమయ్యాయి. వెంటనే విధేయత చూపించింది, ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళండి. ఏంటండి రాత్రి వేళ మందను కాచుకుంటున్నారు మేలుకొని అంటే, ఏం చేయమంటారు సార్? మేము కాచే మందులు కావాలి, మేము కాచే మందులు బలికి ఇవ్వాలి, కానీ దేవాలయానికి మమ్మల్ని లోపలికి రానివ్వరు. గొర్రెల కాపలు చూడండి, బెత్లెహేంలో గొర్రెలు కాస్తూ ఉన్నారు. గొర్రెల కాపలు కాచిన ఆ గొర్రెలనే దేవాలయంలో బలివ్వాలి, అది రూల్, మ్యాండేటరీ. గొర్రెల కాపలు వేసి ప్రాంగణంకి వచ్చారు, మంచి గొర్రెలు తీసుకొచ్చారు. వాళ్ళు పొరపాటు ఇక్కడికి వచ్చినారా గెట్అవుట్ అని చెప్తారనమాట, లోపల రావడానికి లేదు. వాళ్ళకి ఎంత కష్టం ఆలోచించండి, ఎంత పెయిన్ ఆలోచించేయండి. వాళ్ళు కాచే గొర్రెలు కావాలి, బలికి వాడుకుంటారు, అన్నీ వాడుకుంటారు, కానీ లోపలకు మాత్రం దేవాలయంలో గొర్రెల కాపల్ని ఆలోచించారు. ప్రతి వారి జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది. సుమేల్ మీరు పలకరించండి. సార్ సుమేల్ గారు అంటే ఏం చెప్పాలి సార్? నేను చనిపోవాలనుకుంటున్నాను, కానీ మెసేజ్ చూడకముందు చనిపోవాలని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎందుకు సార్ నీకు లైఫ్ ఇది? నేను చనిపోవాలనుకుంటున్నాను, కానీ చనిపోకముందు పరిశుద్ధాత్ముడు చెప్పాడు నువ్వు మెసేజ్ చూస్తావని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సమస్య చెప్తాడు. జ్ఞానం దగ్గరికి వెళ్ళామనుకోండి, జ్ఞానులు అంటారు నక్షత్రం కనపడింది కానండి 1000 కిలోమీటర్లు ప్రయాణం సార్, ఎలా చేయమంటారు? జీవితంలో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో స్ట్రగుల్ ఉంది, ఏదో ట్రబుల్ ఉంది దేవుని బిడ్డలారా. అలాగని మన ఆత్మీయ జీవితాన్ని గుర్తుపరచుకోకూడదు. అలోనెస్. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరితనం ఉంటుంది. అంత ఎందుకు, యేసుప్రభుకు తల్లి మరియా 14 yearsలో ఆమె యొక్క చైల్డ్హుడ్లో ఒంటరితనం అనుభవించింది. ఎంత పెయిన్ ఆలోచించేయండి. ఎప్పుడైతే ప్రభు దాసులను చెప్పిందో వెంటనే కన్సీవ్ అయిందో ఆమె ఐసోలేషన్, ఒంటరైపోయింది. యేసు ప్రభు కలవరి శిలువలో చనిపోయారు, వృద్ధురాలు ఒంటరైపోయింది. భరించగలుగుతారా? ఏంటి దేవా, ఈ చిన్న వయసులో, బాల్య వయసులో, 14 సంవత్సరాల వయసులో నేను ఒంటరిదాన్ని చాలా కాలం గడిపానే, ఇప్పుడు వృద్ధురాలు అయిపోయాను. కుమారుడు కలవరిశిలో ప్రాణం పెట్టాడు, యోహాను తీసుకెళ్తున్నాడు. ఏంటి ఒంటరితనం? ఎవరు ఒంటరితనాన్ని సాకు చూపించలేదండి. ఇది ఒంటరితనం అని ఎవరు చెప్పలేదు. ఒంటరితనాన్ని జయించగలిగారు. యేసుప్రభు చెప్పారు, ఇదిగో మీరు ఒంటరి వారిని అంతో నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, పరిశుద్ధాత్మని నేను మీ మధ్యకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పి ఎన్నడూ కూడా మీరు ఒంటరి కామని అనొద్దు. ఒంటరితనాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. కొన్నిసార్లు ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో కలిసి ఉంటాం కానీ కొన్నిసార్లు ఒంటరితనం, కొన్నిసార్లు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎక్కడో మన జీవితంలో అలోనెస్ కనపడుతుంది. కానీ దాన్ని మనం సాకుగా తీసుకోవద్దు. ఆమె జీవితంలో ఎంత ఒంటరితనాన్ని అనుభవించిందో ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అలోనెస్. గుడ్ న్యూస్ మనకి ఏంటంటే ప్రభు మనతో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటికీ కూడా ఒంటరి వాళ్ళం కాను, మాది ఒంటరి కాదని గుర్తుపెట్టుకుని ప్రభుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నేను మీకు మనం చేస్తున్నాను. రెండవది అటాచ్మెంట్. దేవాలయమును విడవక దేవాలయము దానికి అనుబంధం ఉంది. ఎంత అద్భుతం! అటాచ్మెంట్. ఆమె అలోనెస్, ఒంటరితనమును బట్టి సాకులు చెప్పలేదు, కానీ అటాచ్మెంట్. దేవాలయమును విడవక ఆలోచించే. గ్రీకులు ఏమని రాశారంటండి, గ్రీకులు ఏమన్నారంటే, గ్రీక్ వచ్చే పదం ఏం చెప్పారంటే అసలు ఎన్నడూ కూడా మానుకోలేదన్నట్టు రాశారంటండి.
దేవాలయం విడవకంటే ఎన్నడూ కూడా దేవాలయం విడిచిపెట్టలేదు. అంటే వింటర్ సీజన్ అయినా, రెయిన్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా. ఆమెకు 104 years, ఎందుకంటే 7 years భర్తతో ఉంది, 84 years ఏమో విధవరాలుగా ఉంది, 14 years మ్యారేజ్ అయింది. అంటే 105 years. 105 సంవత్సరాల వయసులో హెర్ అటాచ్మెంట్, ఆ వృద్ధాప్యంలో ఆమెకున్నటువంటి అటాచ్మెంట్ ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఈ రోజున మనం దేవాలయంలో వచ్చి డిటాచ్మెంట్ ఉన్నారు చాలామంది. విచారం అది. దేవాలయంలో డిటాచ్మెంట్ ఏంటి? దేవాలయం నుండి అటాచ్మెంట్ ఉండాలి. దేవాలయాలకు అటాచ్ కావాలి. అది అసలైన భక్తి, అసలైనటువంటి ఆరాధన. అది దేవాలయం విడవక. అది ఏ కాలం? అది రోమన్స్ని పై చేయగా ఉంది. దేవాలయం మీద పెత్తనందారంతా కూడా రోమన్స్ అన్ని జనులు పరిపాలిస్తూ ఉన్నారు. పిలాతు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు. హేరోదు కంట్రోల్లో ఉంది దేవాలయం. పైగా అన్న ఉన్న కాలంలో 2 ప్రధాన యాజకులు కత్తులతో పొడుచుకున్నారు అక్కడ దేవాలయంలో. రక్తపాతం జరిగింది. అయినప్పటికీ కూడా అటాచ్మెంట్. దేవాలయమును విడవక. అదండి ఈ రోజున మన దైనందిన జీవితంలో దేవునితో అటాచ్మెంట్ ఉంది. ఏమిటి? అన్నిటితో అటాచ్మెంట్ ఉంది, కానీ దేవాలయంతో అటాచ్మెంట్ లేదు. కొంతమంది సార్ ఈ వారం ఎందుకు రాలేదంటే ఫ్రెండ్స్ వచ్చారు పాస్టర్ గారు, వాళ్ళతో అటాచ్మెంట్. రిలేటివ్స్ వచ్చారు పాస్టర్ గారు, రిలేటివ్స్ చెప్పాలి కదా సండే రావద్దని చెప్పి. ఒకవేళ సండే వచ్చినా వాళ్ళతో పాటు మీరు తీసుకోవాలి గుడికి. కొంతమంది ఫ్యామిలీ అటాచ్మెంట్, కొంతమందికి వర్క్ అటాచ్మెంట్, కొంతమంది దేవాలయం ఉంటారు కానీ వేరొక దేవాలయంతో అటాచ్మెంట్ ఉంటారు. కొంతమంది సంఘంలో సంఘ కాపరితో ఉండరు, వేరే సంఘ కాపరితో అటాచ్మెంట్ ఉంటారు. అది సరైన భక్తి అంటారా? అది సరైనటువంటి విధానం అంటారా? నీ అటాచ్మెంట్ ఎవరితో ఉండాలి? నీ సంఘ కాపరితో ఉండాలి, నీ సంఘంతో ఉండాలి, నీ దేవాలయంతో ఉండాలి. అటాచ్మెంట్. దేవాలయమును విడవక. ఎంత అద్భుతమైన విషయం కదండి. ఆ కాలంలో ప్రధాన యాజకులు ఒక్కడే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. యాజకులు ఎంతమంది ఉండొచ్చు బలర్పించడానికి? ఆ కాలంలో యేసు ప్రభు తీర్పు తెచ్చే విషయంలో అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, ఒక్కడే ఉండాలి. కానీ ఇద్దరు ఉన్నారు. ఒక క్రమం లేదు దేవాలయంలో. దేవాలయం అంతా కూడా అన్యుల చేతికి వెళ్ళిపోయింది. ఈ రోజున మన నూతన చర్చెస్ అని వేరే చోట వేరే వారి చేతికి వెళ్ళినట్టుగా ఆ కాలంలో కూడా ఇట్లానే వెళ్ళిపోయాయి. ఏదో ఒక పరిపాలన కింద కొడుతున్నారు. అయినప్పుడు కూడా అటాచ్మెంట్. దేవాలయమును విడవక. అందుకే మనం చదువుకున్నాం 84వ కీర్తనలో దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రత్యేకత గురించి చక్కగా కోరహు వివరిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. 84వ కీర్తనలో 4వ వచనంలో చాలా చక్కని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతించుతారు. 5వ వచనంలో అంటున్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నివసించువారు ధన్యులు. అలాంటి వారు నీ బలము పొందువారు మనుషులు ధన్యులు అని చెప్తున్నారు. యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియులు అంటండి. యాత్ర చేయ మార్గము ఆ కాలంలోనండి మనకంటే దేవాలయం వచ్చి నియర్గా ఉంది. ఆ కాలంలో దేవాలయం రావాలంటే 200 kilometers 500 kilometers. వాళ్ళు ఆ జర్నీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారంటండి. అబ్బా ఎంత గొప్ప జర్నీ చేస్తున్నాం, యాత్ర చేయ మార్గంలో మనకి ఎంత ప్రేమలు. అన్ని 100 kilometers ప్రయాణం చేసినప్పుడు కూడా విసుకలేదు. ఈ యాత్ర ఎంత గొప్పది, ఎంత ప్రియమైనది, ఎంత ధన్యత భావిస్తూ ఉన్నారు. అందుకనే విజయగారి గారు ఒక మాట చెప్తూ ఉంటారు, మీరు ఎంత దూరం ఉన్నప్పుడు కూడా మీరు డోర్కి లాక్ చేసినప్పుడే అక్కడి నుంచి మీ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఒకవేళ మీరు దూరంగా ఉండొచ్చేమో, ఒకవేళ 10 kilometers ఉండొచ్చు, లేకపోతే ట్రాఫిక్ సమస్య ఉండొచ్చు, కానీ మీరు టైంని డోర్కి లాక్ చేస్తారు కదా. అంటే 11 గంటలు 11 గంటలు చచ్చి 12 గంటలు లాక్ చేస్తే అది ఆశీర్వాదం కాదు. 11 అని చెప్పి 10 గంటలు లాక్ చేస్తే అక్కడికి మీ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది. యాత్ర చేయ మార్గంలో దేవుడి సన్నిధికి వచ్చేప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. ఆ యాత్ర ఈ లోకంలో ఆయన సన్నిధికి యాత్ర చేయడం ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ ఆలోచించి. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు. నానాటికి బలాభివృద్ధి పొందుదురు. గతంలో కూడా చెప్పాను, అమెరికాలో ఒక సర్వే చేశారు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు ఎక్కువగా ఆయుష్కాలం ఉన్నది అని
సర్వే చేస్తే ఎక్కువగా తెలియని సర్వేలు ఏంటో తెలుసా అండి? రెగ్యులర్గా ఎవరైతే దేవుడి సన్నిధికి వెళ్తారో, రెగ్యులర్గా ఈ దేవుడి సంబంధమైనటువంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు యాక్టివ్ ఉన్నారంటే వాళ్ళు దీర్ఘాయుష్ కలిగి ఉన్నారంటే ఆ సర్వేలు చెప్పారు. నిజమే, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. దేవుని సన్నిధిలో అటాచ్మెంట్, నువ్వు దేవుని సన్నిధిలో అటాచ్ కలిగి ఉంటే, దేవాలయమును విడవకుంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో దీర్ఘాయుష్ పెంచుతాడు. దానికి తగినటువంటి ఆరోగ్యాన్ని ప్రభు మనకిస్తాడు. అందుకంటున్నాడు, భక్తిహీనులకు గుడారంలో నివసించడం కంటే నా దేవుని ద్వారం యొక్క ఉండుట నాకు ఎంతో భాగ్యమని చెప్తున్నాడండి. భక్తిహీనుల గుడారంలో నేను నివసించలేను, దేవుని ద్వారం దగ్గర దేవుని ఆవరణంలో గడుపుతాడు. ఎందుకంటే ఆ కాలంలో అన్ని జనులకు లోపలికి వచ్చి ఆరాధన చేయకూడదు, కేవలము ఆవరణంలోనే వాళ్ళు ఆరాధన చేయాలి. ఆవరణంలోనే ఒక్క దినం గడుపుట 1000 దినములంతా ఆశీర్వాదం అన్నాడే. ఈ రోజున దేవుని సన్నిధిలో ముఖాముఖిగా చూసి ఆయన ఆరాధిస్తామంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. హెర్ అటాచ్మెంట్, హెర్ అలోన్నెస్. గమనించారా? ఈరోజు నా దేవుడు బిడ్డలారా, అందుకే మీకు తెలియజేసిన అడ్వెంట్ సీజన్లో దయచేసి ఎవరు మానకండి, కుటుంబాలతో కలిసి రండి అనే మాటలు నేను మీకు మాటికి తెలియజేస్తూ ఉన్నాను. ఆమె జీవితం చాలా విశేషమైనదని, చాలా గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది హెర్ యాక్టివిటీస్, ఆమె యొక్క పరిచర్యలు, ఆమె ప్రార్థనలు, ఉపవాసం, సేవ అనే మాట 38వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. 37వ వచనం కనపడుతుంది. దేవాలయం యొక్క ఉపవాసము, ప్రార్థనలు, రేయింపగళ్ళు సేవ చేయొచ్చు నేను. హెర్ యాక్టివిటీస్. నిజమే దేవుడు అంటున్నారా? దేవుడు సృష్టి ఆరంభంలోనే ఒక యాక్టివిటీ పెట్టాడనండి. మనకి ఏ యాక్టివిటీ లేదనుకోండి, మనం ఒంటరివాళ్ళం అయిపోతాం. అందుకని ఒక యాక్టివిటీ ఉండాలి. ఆదాము హవ్వలు రోజు దేవుడు కలుసుకున్నాడని చెప్పి ఎట్లా ఉన్నాడని చెప్పలేదు, ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఏంటి? మీరు ఏదైతే తోటని కాయాలి, శుభ్రం చేసుకోవాలి, సిద్ధించేయాలి. మానవునికి ఒక యాక్టివిటీ ఉండాలి. ఆయన వర్క్, తర్వాత వర్షిప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 రోజులు కష్టపడి పని చేయాలి, 7వ రోజు ఆరాధించాలి. 6 days వర్క్ 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 వర్క్, 7th day వర్షిప్ 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 వర్షిప్. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వర్క్ 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 వర్క్, వర్షిప్ వర్షిప్ వర్షిప్. దైవ విధానం ఇదే, దైవ విధానం ఇదే. 6 రోజులు వర్క్ వర్క్ అని పెట్టుకోవాలి, 7వ దిన వర్షిప్ వర్షిప్ అని ఆ ఆలోచన మనకు ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హెర్ యాక్టివిటీస్, ఆమె ప్రేయర్స్, ఆమె ఫాస్టింగ్, ఆమె సర్వీస్, ఆమె కౌన్సిలర్, వచ్చే వారితో మాట్లాడుతుంది. ఆమె వయసును బట్టి, అనుభవం బట్టి మాట్లాడుతుంది. హెర్ కౌన్సిలింగ్, ఆమె ఫాస్టింగ్, ఆమె సర్వీస్, ఆమె ప్రార్థన, ఏదొక యాక్టివిటీ. 105 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎంత యాక్టివిటీ కలిగి ఉందండి? సరే ఆలోచించండి. అమ్మా 105 సంవత్సరాలు ఎంత అంటే, అవునండి, ఏదో యాక్టివిటీని కలిగి ఉంటారు. పైగా దేవాలయంకి రావాలంటే 13 మెట్లెక్కి రావాలండి. ముందే సులభన కట్టిన దేవాలయం హైట్లో ఉంటుంది, అది రావాలి. పైగా స్త్రీల ఆవరణం వేరేగా ఉంటుంది. స్త్రీల ఆవరణకి వెళ్ళి రావాలంటే 13 మెట్లు ఎక్కాలండి. 13 మెట్లు ఎక్కాలి. ఆలోచించారా? ఆమె విశాఖ చెప్పిందా? ఏమైనా రిజల్ట్స్ చెప్పిందా? హెర్ అటాచ్మెంట్, హెర్ యాక్టివిటీస్. దేవుని కొరకు ఏదో సేవ చేయాలి, దేవుని కొరకు ఏదో పని చేయాలి. దేవుడికి అప్పగించిన బాధ్యతలో వైదొలగదు, యాక్టివిటీ దొరకదు. ఈ ప్రపంచంలో ఎవరికి దొరకదు, దేవుడి సన్నిధిలో దొరుకుతుంది ఒక యాక్టివిటీ. దాన్ని పూర్తి చేయాలి. అది కౌన్సిలింగ్ యాక్టివిటా, లేకుంటే ఏదైనా అడ్వైజ్ చెప్పే యాక్టివిటా, ఏదైనా బోధించే యాక్టివిటా, లేకుంటే ఏదైనా మన సన్నిధిలో ఏదో ఒక యాక్టివిటీ దేవుడి బిడ్డలకు ఉండాలండి. ఏ యాక్టివిటీ లేకుండా మన దేవుని సన్నిధిలో ఉండకూడదు. హెర్ యాక్టివిటీస్ ఎంత చక్కగా ఆమె చేస్తూ ఉన్నదో ఆలోచించే. అందుకని ఒక యాక్టివిటీ కలుగుతుంది కాబట్టి ఆమె ఎక్కడ కూడా కుంగిపోలేదండి. మనకి ఎలాంటి యాక్టివిటీ లేదనుకోండి, ఇంట్లో ఉన్నామనుకోండి, అంత కుంగుదలే ఉంటుంది. మనకి ఏ పని లేకుండా, దేవుడి పని లేకుండా, వర్క్ లేకుండా ఇంట్లో ఉన్నామనుకోండి, మనం కుంగిపోతాం. జీవితంలో ఏదో యాక్టివిటీ. అందుకని చాలామంది తెలివైన తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో వర్క్ ఇచ్చిపోతారు. వచ్చేసరికి వర్క్ చేయండి అని చెప్పి, వచ్చేసరికి శిల్ప సర్దండి అని చెప్తారు, వచ్చేసరికి ఈ బట్టలు సర్దండి అని చెప్తారు. ఒక యాక్టివిటీ. లేకపోతే పిల్లలు ఆర్డర్ చేస్తారని చెప్పి ఏదో ఒక పని అప్పగిస్తారు. ఆమె యాక్టివిటీ ఎంత గొప్పది, ఎంత ఆలోచన విధానంలో ఆలోచించేయండి. 4వది, ఆ గడియలని లోపలికి వచ్చి హెర్ అటెండెన్స్.
ఆ సమయంలోనే ఆ గడియలోనే లోపలికి వచ్చి హెర్ అటెండెన్స్. ఎంత అద్భుతమైన మాట అండి. కరెక్ట్గా యేసు ప్రభు వారికి 40 రోజులండి. కరెక్ట్గా దేవాలయానికి వచ్చారు. హన్నా కలుసుకుంది, హెర్ అటెండెన్స్ కలుసుకుంది, ప్రభుని హాజరైంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు ఇచ్చాడు. హాజరేంటి? డ్యూటీలో హాజరు ఉంది, స్కూల్లో హాజరు ఉంది, కాలేజీలో హాజరు ఉంది. ఇక్కడ ఎవరు హాజరు తీసుకోవట్లేదు మీరు అనుకుంటున్నారా? ప్రభు తీసుకుంటాడు హాజరు. మీరు అనుకోవచ్చు, నేను ఎగ్గొట్టేసాను గైర్ హాజరైన అనుకుంటాం. హాజరు పడాలి. ఎన్ని వారాలకు హాజరుపడింది? ఎంత హాజరించుకున్నాం? అన్ని చోట్ల హాజరు అంటే చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఏదన్నా చేసేంత మరి దేవాలయం కొరకు దేవుని బిడ్డలారా, హెర్ అటెండెన్స్. ఆమె హాజరైంది, ప్రతి సందర్భంలో హాజరైంది. ఆమె వయసు కానీ ఆమె కణారోగ్యం కానీ ఆమె సాకులు చెప్పలేదు. హెర్ అటెండెన్స్. ఆమె దేవుని సన్నిధిలో గైర్హాజరు కాలేదు. ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి యాక్టివిటీ కావచ్చు, ఆమె అటెండెన్స్. ఎంత గొప్పది కదా! ఆ గడిలోనే ప్రభుని కలుసుకుంది. నిజమే, మనం కలుసుకునే స్థలం ఏది? ప్రభు మనం కలుసుకునే స్థలం ఏదనంటే ఆయన సన్నిధిలోనే మనం కలుసుకోవాలి. ఆయన ఆ గడిలోనే లోపలికి వచ్చినప్పుడు ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఈ ప్రపంచంలో ఏ స్థలంలో కూడా నువ్వు ప్రభుని కలుసుకోలేవు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో హాజరు కాకుండా నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ప్రభుని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రభుని కలుసుకునే ఏ స్థలం లేదు. మన ఇల్లు గృహం మీద కానీ మనం కలుసుకునే స్థలము దేవాలయము. ఆ దేవాలయము హెర్ అటెండెన్స్. మన పిల్లల అటెండెన్స్ ఉందా? మన అటెండెన్స్ ఉందా? ఎక్కడుంది మన పిల్లలు? మన దేటి పరిస్థితి ఆలోచించేయండి. నేను రెగ్యులర్గా హాజరవుతున్నానా? మన జీవితంలో ఆల్రెడీ 2025 ఆల్రెడీ ఇంకా 4 వారాలు 5 వారాల్లో నూతన సంవత్సరానికి వెళ్తున్నాం. ఎంత అటెండెన్స్ ఉందో దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. అవకాశం రాలేక, అవకాశం ఉపయోగించుకోక దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనము అటెండెన్స్ అనేది మనకు చాలా ముఖ్యమని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కొన్నిసార్లు మనము అవసరమైన వాటిని మనం అనవసరమైన వాటికి మాత్రం వస్తున్నాం. ఇది అవసరం ఉన్నదనుకోండి, ఇది ఆధ్యాత్మికంగా పురోగతికి ఇది కేంద్రం. ఇది నువ్వు ఆధ్యాత్మికంగా బలపడటానికి, ఆధ్యాత్మికంగా సరిచేయడానికి సరైన ప్లేస్, కానీ ఆ ప్లేస్కి రావు. అనవసరమైన ప్లేస్ అన్నిటికి వెళుతున్నాం. ఆలోచించేయండి. హెర్ అటెండెన్స్. 5వది హెర్ ఎక్లమేషన్. ఆమె ప్రశంసలు. ఎక్లమేషన్, ఆమె ప్రశంసలు. ఆ సమయంలోనే ఆయన చూసి కొనియాడింది. అమ్మ, నీకు స్వరం ఎలా వచ్చిందమ్మా? 105 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధ స్త్రీవి నీకు ఎలా కొనియాడగలిగామనంటే ఎంత ఆశ్చర్యం అండి. ఆమె సుమేనుతో స్వరం కలుగుతుంది. నిజమే, దేవాలయంలో మౌనం ఉండకూడదు. పైగా మనం పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చారు, స్వరం కలపాలని. స్వరాలు కలుపుకోవాలి, ఒకరికొకరు స్వరాలు కలపాలి. ఆ సమయంలో కొనియాడి హెర్ ఎక్లమేషన్. కొనియాడని పదం దగ్గర పంతగారి పరదేశ్ గారు పాట రాశారు. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను తనగారు దినకారు బెలుతారములను వీచు, తనగారు దినకారు బెలుతారములను వీచు, గణతేజమునకు కాంతివంతుడవీవు, కొనియాడతరమే విశ్వమంతయు నేను విలాసముడవై, విశ్వమంతయు నేను విలాసముడవై, పశాడితో తొట్టి పండియుంటివి నీవు, కొనియాడతరమే
ఎంతగా ప్రశంసిస్తూ ఉంది. ఏమండి, ఆమె ప్రశంసించేది కాబట్టి ఆమెకు థ్రోట్ పెయిన్ లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదు, థ్రోట్ క్యాన్సర్ లేదు ఆమెకి. ఎందుకు కారణము? తన గొంతును పాడటానికి, తన గొంతును కొనియాడటానికి, తన గొంతును స్తుతించడానికి ఉపయోగించింది. 105 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి పాడిందనంటే ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం, ఎంత గమనించండి. ఈ రోజున మనకు సాంగ్ షీట్ ఇస్తూ ఉన్నారు, బుక్స్ ఇస్తూ ఉన్నాం చాలామంది. ఎందుకంటే మనవాళ్ళు అలవాటు చేశారు ఏంటంటే సోలో సింగింగ్. నేను పాడతాను, మీరు వినండి. దేవాలయంలోకి ఎప్పుడు తీసుకురాకూడదు. అది విజయకాళ గారు పెట్టిన పద్ధతి. ఆయన పాడతారు, పాటిస్తారు. ఆయన పాట కడతారు, పాటిస్తారు. సోలో సింగింగ్ మాత్రం ఉండకూడదండి. నాకు పాస్టర్ గారు మైక్ ఇవ్వండి, నేను పాడతాను. నో, సోలో సింగింగ్ లేదు. కాంగ్రిగేషనల్గా ఆమె ఎంత చక్కగా పాడుతుంది, కొనియాడి. ఆశ్చర్యం ఏంటి తెలుసా అండి, ఆమె పాడేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఏమండి, మరియ పాడేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఈ రోజున ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కానీ సరిగ్గా పాడలేకపోతున్నాం. కొంతమంది పాటించామనుకోండి, ఆ పాటలో ఎఫ్ మైనర్ అయ్యి, ఈ స్కేల్ అయ్యి, ఇది అంటే తప్ప ఇది కాస్త అరగంట అయిపోతుంటాయి. ఒక ఆయన అంట, మా దగ్గర ఒకే మైనర్ ఉంది, ఏ మైనర్ లేవన్నాడు. నువ్వు పాడితే పాడు, లేకపోతే లేదు. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా, మనం పాడాలండి, కొనియాడాలండి. దేవుడు మనకు గొంతిచ్చాడు దేని కొరకు? పౌలు శీలలో అర్ధరాత్రి రక్తం కారుతున్నప్పుడు కూడా ప్రభుని కొనియాడాడండి. చెరసల పునాదులు అదిరింది, సంఖ్యలు ఊడిపోయాయి. చెరసల నాయకుడు మారుమనసు పొందాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? పాటలో ఉంది శక్తి, పాటలో ఉంది బలము. పాటలు పాడితే తెగిపోతాయి, ఊడిపోతాయి. చెరసల పునాదులు అదిరిపోతాయి. పాడగలిగితే కాంగ్రిగేషన్ కూడా పాడాలి. ఆమె పాట ఎంత గొప్పదో ఆలోచించండి. హెర్ అఫర్మేషన్. 6వది హెర్ అఫర్మేషన్. ఆమె నిర్ధారించింది, ఆమె ధృవీకరణ చేసింది, ఈయన మెస్సయ్య అని చెప్పి. ఎంత అద్భుతం! అఫర్మేషన్. ఆమె ధృవీకరించుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నట్టు ఆ మెస్సయ్య దేవాలయంలోకి వచ్చాడు. ఎలా ధృవీకరణ చేసుకుందనంటే, అప్పటికే సుమియను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి, పరిశుద్ధాత్మ బోధించాడు కాబట్టి, నాదాని చెప్పి చక్కగా పాట పాడుతుంటే ఈమె కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ధృవీకరించుకుంది, ఈయన మెస్సయ్య. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ధృవీకరించుకోవాలి. ఎట్లా ధృవీకరించాలంటే, ఆనాడు మెస్సయ్యను డైరెక్ట్గా చూస్తుంది, లిటరల్గా చూస్తుంది, రియల్గా చూస్తుంది. ఇప్పుడు లిటరల్గా మనం చూడలేము, రియల్గా చూడలేము. ఎక్కడ చూడగలుగుతామంటే లేఖనంలో మాత్రమే చూడాలి, వాక్యమైన చూడాలి, వాక్యంలో ధృవీకరించుకోవాలి. ఈయన మెస్సయ్య, మన కొరకు లోకానికి వచ్చాడు అని గుర్తించుకోవాలి. అఫర్మేషన్ చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ధృవీకరణ, మన జీవితంలో తీర్మానం మనం కలిగి ఉండాలి. అవి ఎంత చక్కని తీర్మానం కలిగిందో ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, విమోచన కొరకు కనిపెట్టి వారందరితో మాట్లాడుతుంది. హెర్ అనౌన్స్మెంట్. ఆమె ఎప్పుడైతే ధృవీకరించుకుందో ఆమె మౌనం ఉండలేదు. హెర్ అనౌన్స్మెంట్. విమోచన కొరకు కనిపెట్టిన వారందరితో ఆమె మాట్లాడుతుంది. గ్రీకులు ఏమన్నా అసలు తెలుసా అండి, చాలా బిగ్గరగా బోర ఊదితే ఎంత శబ్దం వస్తుందో అంతగా ఊదిందంటండి. హెర్ అనౌన్స్మెంట్. విమోచన కొరకు కనిపెట్టి వారందరితో మాట్లాడుతూ ఉంది. ప్రక్కన రోమన్ సోల్జర్స్ వింటున్నారు, ఒక ప్రక్కన యూదులు వింటున్నారు, అనేక భక్తులు వింటూ ఉన్నారు. హెర్ అనౌన్స్మెంట్. నిజమే, మన ప్రభురాత్రి భోజనకు వచ్చేటప్పుడు ఆయన, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 ఉంటుందన్నమాట. ఆ రొట్టెను, ఆ పాత్రను తాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించగలరు. ఆ రొట్టెని తిని ఆ పాత్ర తాగినవాడు ప్రతి వాడు కూడా ఆయన మరణమును ప్రచురించాలి. మన జీవితంలో రొట్టె యేసు ప్రభు క్రీస్తుకు సాదృశ్యం, ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యం. ఆయన మరణమును ప్రచురించాలని పౌలు రాశాడు. ఈమె కూడా హెర్ అనౌన్స్మెంట్. ఆమె మాట్లాడుతుంది, ఆమె అనౌన్స్ చేస్తూ ఉంది, విమోచకుడు వచ్చాడు. నిజమే, మనం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయాలంటే, మొదటి రాకడలో ఆయన సేవకి వచ్చాడు. ఆయన ఆలస్యం చేస్తే రెండవ రాకడలో ఆయన సావునిగా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు, రెండవ రాకడలో శిక్షకుడుగా రాబోతున్నాడు. కాబట్టి మనం కూడా అనౌన్స్ చేయాలి. మనం కూడా ఒక బోర వలె, ఒక ధ్వని, ఒక శబ్దం లోకానికి వినిపించాలి. హెర్ అనౌన్స్మెంట్. నిజమే దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కాలంలో
మూగిగా ఉండేది క్రిస్మస్ కాదండి. తెరిచి మాట్లాడాలి, మనం పాడాలి, మన అఫర్మేషన్ చేసుకోవాలి, ధృవీకరించాలి, ఇతరులతో మాట్లాడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆమె ఆర్పాటించింది. హీఈస్ ట్రూ మెస్సీ అని ప్రపంచానికి చాటి చెప్పింది. చివరిగా మనం నేర్చుకుంటే హెర్ యాంటిసిపేషన్, ఆమె యొక్క నిరీక్షణ ఎంత గొప్పది కదా. అలాంటి నిరీక్షణ ఏంటంటే విమోచకుడు వస్తాడు. వాళ్ళకి నిరీక్షణ ఏంటి? రోమా ప్రభుత్వం నుంచి, రోమా సైనికుల నుంచి విడిపిస్తాడు అనుకుంటున్నారు. ఇస్రాయేలుకి నిరీక్షణ అది. మన నిరీక్షణ ఏంటంటే ప్రభుత్వంలో రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఎందుకంటే ఈ దేహం అంతా కూడా మూలుగుతుంది, వ్యాధితో, బాధతో, కష్టాలతో ముదుగుతుంది. మనం ఆల్రెడీ పాపం నుంచి విమోచించబడ్డాం. నెక్స్ట్ మనం దేని కొరకు కనిపెడతామంటే దేహ విమోచన కొరకు కనిపెడుతున్నాం. ఈ దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతున్నాం. ఎందుకంటే ఈ దేహం ఉన్నంతకాలం మనం మూలుగుచూ ఉండాలని పౌలు రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేహం ఉన్నంతకాలం ప్రతి వాడు కూడా మూలుగుతూ ఉండాలి, ఖచ్చితంగా మూలుగుతూ ఉండాలి. కాబట్టి దేహ విమోచన కొరకు మనం అందరము కనిపెడుతున్నాం. అందుకనే అడ్వెంట్ సీజన్లో 3 మాటలు పెడతారు. మొట్టమొదటి అంటే హోప్ అని, లవ్ అని, రెండవది ఫెయిత్ అని. ఆ మాట పోయిన వారం స్టార్ట్ అయింది. హోప్ అని ఒక నిరీక్షణ కదండి. ఈ వారంలో ఆ యొక్క ఫెయిత్, ఆ యొక్క లవ్. నిజమే, లవ్ ఇన్ ఎలిజబెత్, ఫెయిత్ ఇన్ మేరీ, హోప్ ఇన్ అన్నా. కాబట్టి ఈ 3 పదాలు అక్కడి నుంచి తీసుకున్నారు. మీరు ఏ నూతన చర్చ చూడండి, ఎక్కడ నుండి హోప్ తీసుకుంటారు, ఈ వారం లవ్ తీసుకుంటారు, ఫెయిత్ తీసుకుంటారు, నెక్స్ట్ క్రిస్మస్కి వెళ్ళిపోతారు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉందాం. మన జీవితంలో ప్రభు కొరకు కనిపెడదాం. ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రభు మన దగ్గర లేడనుకుంటున్నారా? ఇప్పుడు రొట్టెని చేతిలో పట్టుకుంటున్నాం, ఆయన రక్తాన్ని చేతిలో పెట్టుకున్నాం. ఆ విమోచకుడు నీ చేతిలోకి వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు లిటరల్గా విమోచకుడు చూశారు, మన లిటరల్గా చూడం. కానీ మనము ప్రభు బల తీసుకుంటున్నాం, రొట్టెని చేత పట్టుకుంటున్నాం, ద్రాక్షరసం చేత పట్టుకుంటున్నాం, ఆయన రక్త మాంసాలు మన చేతిలో పట్టుకుంటున్నాం. దేవా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, ఎంత గొప్ప ధన్యత. ఆ రక్షకుడు నీ చేతిలో ఉన్నాడు ఉదయకాలంలో. ఆ రక్షకుడు తాకుతున్నాం, ఆ రక్షకుడు పట్టుకుంటున్నాం, ఆ రక్షకుడు స్తుతిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం. ఇంకెవరు రక్షింపబడలేదా? ఇంకెవరైనా మారుమనసు పొందలేదా? నేడు అనే సమయం ఉండగానే రక్షింపబడదాం. ఎందుకంటే ప్రభుత్వంలో రాబోతున్నాడు. ఆయన రక్షకుడుగా రాడు, శిక్షకుడుగా వస్తున్నాడు. కాబట్టి మారుమనసు పొంది ఆయన కృప దగ్గరకు వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపటి సహాయము మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావలి ఉండుగాక. Karuga